ఫ్లవర్ కలెక్షన్ ఫర్ బతుకమ్మ సెలబ్రేషన్స్. ఈ రోజు మేము బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం తెలంగాణలో. సో ఫస్ట్ మా డే ఫ్లవర్ కలెక్షన్తో స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ వాక్ ఇంకా ఫ్లవర్ కలెక్షన్ రెండూ కంప్లీట్ అవుతాయి అని చెప్పి మేము మార్నింగే మా పక్కన హిల్ కౌంటీ అని ఉంటుంది, సో అటు సైడ్ వెళ్ళాము. పాపం మా అబ్బాయి అలసిపోయి కింద కూర్చున్నాడు. సో ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకొని వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని తర్వాత దేవుడికి దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర పూజ చేసి గడపకి ముగ్గులు పెట్టి నెక్స్ట్ ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకొని ఇవాళ పెత్రామాస అని అంటారు. సో పెద్దలకి మేము పూజ చేసుకుంటాం అన్నమాట. వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టి పంతులు గారు వస్తారు, ఇలా అవన్నీ సమర్పించేసి పూజ చేస్తామన్నమాట. సో పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను బతుకమ్మ పెట్టడానికి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ రెడీ చేసుకున్నాను. సో మనం మెయిన్గా ఫ్లవర్స్ యూజ్ చేసేవి వచ్చేసి గుండు పువ్వు, తంగేడు పువ్వు, బంతి పూలు, చామంతి పూలు, తర్వాత పట్టుకుచ్చుల పూలు ఇవన్నీ యూజ్ చేస్తాము. కాకపోతే ఈసారి పూత చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ ఆల్మోస్ట్ మొత్తం తిరిగినా మాకు ఎక్కడ దొరకలేదు, ఏదో కొంచెం లైట్గా దొరికింది అంతే. సో అందుకని ఎల్లో ఫ్లవర్స్తో మేనేజ్ చేసాము. సో ఇలా పేర్చడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ బేస్ ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో చిక్కుడాకు లేదా సోరాకు ఇవన్నీ పెట్టేసి పెట్టడం స్టార్ట్ చేస్తాము. సో లేయర్స్గా ఫ్లవర్స్ ఇట్లా అరేంజ్ చేసుకుంటూ పేరుస్తామన్నమాట బతుకమ్మని. సో ఇది నాది 5 లేయర్స్ వచ్చింది బతుకమ్మ. మనకి నెంబర్ ఆఫ్ ఫ్లవర్ వెరైటీస్ ఎక్కువ అయ్యే కొద్దీ స్టెప్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను. మొత్తం బతుకమ్మ పేర్చడానికి అయితే యాక్చువల్గా మినిమమ్ 1.5 hours 2 hours అట్లా టైం పడుతుంది మన బతుకమ్మ సైజుని బట్టి. సో ఇట్లా డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ మంచిగా దగ్గరికి ప్రెస్ చేసుకుంటూ చేస్తామన్నమాట. సో మధ్యలో ఫిల్లింగ్కి ఈ చెట్లవే లీవ్స్ యూజ్ చేస్తాము. తర్వాత మా కాలనీలో ముగ్గు వేసుకొని వెంపల చెట్టు పెట్టి రెడీ చేసుకున్నాము. నౌ వీఆర్ రెడీ టు ప్లే.